దీన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి జరిగింది, భారతదేశం ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది, రామసేతు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో నాలాగపోయి ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో. వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అందుకని వీఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం, గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం. ఇంకా మీకు చేతనవుతుందంటే 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం. కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే జరిగింది. ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అని ఒక దళిత యువతి మీద జరిగింది, రేప్ కేసే కదా. బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు. ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న. కవితక గీన్నే నీ పార్లమెంట్ పక్కనే, నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల హిందువుల గురించి, తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరిప్పేందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా. రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు, సర్వధర్మ సమభావనతోటి పాలించిండు. అందుకనే అంత గొప్ప దేశ రాజైండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడతారు మీరు? అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి